తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సురేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్, సురిగి మారయ్య, మందడి మధుసూదన్ రెడ్డి, యామ కవితా దయాకర్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, గుండె రవి, మూనాసు వెంకన్న, ఆమంచి రాజలింగం, మాజీ సర్పంచ్లు నాగులవంచ వెంకటేశ్వర్, జాకటి మోష, రొట్టెల రమేష్, మోయిచ్, గుండా సత్యనారాయణ, నాగార్జున కాలనీ అధ్యక్షులు నాంపల్లి మనోహర్, ఆర్యవైశ్య సెక్రటరీ లక్ష్మీశెట్టి శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ వార్డెన్, కాంగ్రెస్ నాయకులు నలపరాజు శ్రీను, మురళి, రాగి, బాబర్, వనపర్తి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వం పెట్టు ఒక్క నిమిషం రావడం అందరు పెడతారు లేదా నడుపు అడ్డుకో కప్పు తిన్నాడు మళ్ళా నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజల మధ్య ఉంటూ మా బాధలు సార్ బాధలుగా భావిస్తున్నారు. ఇలానే ప్రజల మధ్య ఉంటూ ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా జన్మదినం సందర్భంగా వారి క్యాంప్ ఆఫీస్ నల్గొండలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ అన్న పాషం రామరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న జూకూరు రమేష్ గారు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, చింతకుంట్ల రవీందర్ రెడ్డి గారు, మునాస వెంకన్న గారు, మన దుబ్బ అశోక్ అన్న గారు, ఇక చాలామంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మాలాంటి సుఖేందర్ రెడ్డి గారు వారు ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినందుకు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి నూరేళ్లు ఉండాలని, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు నల్గొండ అభివృద్ధి కోసం మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వారు సూచనల మేరకు వారి యొక్క మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి నివాసంలో నల్లగొండలోని వారి నివాసంలో కేక్ కట్ చేయడం, వారికి జన్మదిన శుభాకాంక్షలు పెద్ద ఎత్తున జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భవిష్యత్తులో యువతకు ఒక ఆదర్శవంత నాయకునిగా
వారి కుమారుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటూ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డికి కుడి భుజం లాగా ప్రతి ఎన్నికల్లో వారి కార్యాచరణ కానివ్వండి, వారి కార్యక్రమాలు మాకు మార్గదర్శకులు అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి క్యాంప్ ఆఫీస్ నందు ఇక్కడ పెద్దలందరూ కూడా రామన్న ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారు వార్డు సభ్యునిగా ఉండి 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణ శాసన మండలికి చైర్మన్గా ఉంటూ ప్రజలకు అనేక సేవలు చేస్తున్న ఘనత గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా వారి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం.